Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మన దగ్గర రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ యొక్క మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మన ఈ మొబైల్ యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే చూద్దాం. సో దీని యొక్క పోర్ట్రైట్ షాట్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి స్టాండర్డ్, జూమ్, నెక్స్ట్ మనకి వీడియో సాంపుల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, డీటెయిల్గా నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అంతా వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్క ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమెరా విజువల్స్లోకి వెళ్ళే ముందు మీరు చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 64 MP అయితే వస్తుంది. ఇది మనకి f1.8 అపేచర్ అయితే మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మనకి 8 MP తో వస్తుంది. ఇది మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మ్యాక్రో కెమెరా, ఇది మనకి 2 MP కెమెరా అనమాట. ఇది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఒక LED ఫ్లాష్ అయితే బ్యాక్ సైడ్ మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు. ఫ్రంట్ చూసుకుంటే మనకి సెల్ఫీ కెమెరా వచ్చేసరికి మనకి 32 MP కెమెరా, ఇది మనకి f2.5 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ దీని యొక్క కెమెరా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ విజువల్స్ నెక్స్ట్ మనకి ఎలా ఉంది డీటెయిల్గా అయితే నేను మీకు కంపేర్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే మనకి నార్మల్ కెమెరా పిక్చర్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి బ్యాక్ అండ్ అంతా మనకి ఏంటంటే కొంచెం సాచురేషన్ లెవెల్స్, నెక్స్ట్ మనకి ఆ వైబ్రేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి 64 MP తీసిన పిక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కొంచెం డీటెయిల్గా కనిపిస్తున్నాయి, కానీ ఏవైతే మనం నేమ్స్ అటువంటివి తీస్తామో అవి మనకి కొంచెం అంత డీటెయిల్స్ అనేవి యాక్యురసీగా అయితే నాకు కనిపించట్లేదు. దగ్గర నుంచి తీసిన పిక్చర్స్ మనం జూమ్ చేసినాక మనకి ఏంటంటే ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఒక సబ్జెక్ట్ని మనం ఒకవేళ దగ్గర పెట్టుకొని మనం బ్యాక్ అండ్ బ్లర్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకి ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ని కానీ లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఫోకస్ చేసినప్పుడు మనకి విజువల్స్ ఈ విధంగా ఉంటాయి. అవైతే బాగా నచ్చింది. ఇటుపక్క మనం దగ్గరగా జూమ్ చేసి మనం తీసినప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ అండ్ మీరు చూడొచ్చు కొంచెం వామ్గా అయితే ఉంటాయి పిక్చర్స్ అనేవి. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి డీటెయిల్గా మనకి వామ్గా అయితే ఉంటాయి పిక్చర్స్ అనేవి. ఇది మనకి ఏంటంటే ఒక బ్యాక్ కెమెరాతో తీసిన శాంపుల్. మనకి కలర్స్ చెట్లు అవన్నీ మీరు చూడొచ్చు క్లియర్గా కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. ఇవి నార్మల్ కెమెరాతో తీసిన పిక్చర్స్ మనకి ఫుల్ స్క్రీన్లో పెట్టి తీసిన శాంపుల్స్ అనమాట. సో నార్మల్ కెమెరా కంటే మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్లో మీకు 64 MP తీసిన పిక్చర్స్ అనేవి కొంచెం యాక్యురేట్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన పిక్చర్స్ మనకి 64 MP తీసిన పిక్చర్స్. ఇవి మనకి ఏంటంటే సెల్ఫీ పోర్ట్రేట్స్ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. కొంచెం వైటిష్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఈ ఇమేజెస్లో మీరు చూసుకుంటే. ఇది మనకి ఏంటంటే సెల్ఫీయే బట్ వితౌట్ పోర్ట్రేట్ అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ నేను కింద లో లైట్ కండిషన్లో కూడా నేను సెల్ఫీ పోర్ట్రేట్స్ దిగాను. సో అక్కడ మీరు చూడొచ్చు విజువల్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకు బ్యాక్ అండ్ కెమెరాతో పోల్చుకుంటే ఫ్రంట్ ఎండ్లో కొంచెం బాగానే ఉంది, కానీ కాకపోతే కొంచెం వైటిష్కి అయితే మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ దాంతో మనకి పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే నాకు దీంట్లో మొత్తం కెమెరా మొత్తం నాకు నచ్చింది ఏంటంటే నాకు ఈ పోర్ట్రేట్ షాట్స్ అని చెప్పాలి. సో దీనిలో మనకి ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకొని మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు దిగొచ్చు అనమాట. సో దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్రేట్స్, కలర్ పోర్ట్రేట్స్, నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, నెక్స్ట్ ఇలా చాలా అంటే చాలా ఉంటాయి మనకి దీంట్లో ఎఫెక్ట్స్ అనేవి. సో దాంట్లో మీరు ఏవి కావాలనుకుంటే మీరు వాటిని పెట్టయితే మీరు యూజ్ చేసి ఫొటోస్ని అయితే దిగొచ్చు. సో ఓవరాల్ కెమెరాలో మొత్తం మీద పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా బాగా వచ్చాయి అనమాట. మన కంపేర్ టు మన రెడ్మీతో పోల్చుకుంటే మనకి రియల్మీలో ఈ UI 2.0లో మనకి ఏంటంటే ఎక్కువ కలర్ పోర్ట్రేట్ మనకి శాంపుల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి నార్మల్ పిక్చర్స్ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక్కడ ఇవి మనకి ఏంటంటే మనకి లో లైట్ కండిషన్స్, మనకి నైట్ టైం తీసిన విజువల్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మనకి లైట్ లేకుండా ఫొటోస్ తీస్తే మనకి ఏ విధంగా ఉంటాయని కనిపిస్తుంది, బట్ డీటెయిల్స్ అనేవి అంత యాక్యురసీగా అయితే లేవన్నమాట. మనకి ఇమేజ్ కనిపిస్తాయి కానీ బట్ మనకి అంత యాక్యురసీ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి కొన్ని విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఏంటంటే వితౌట్ స్టెబిలిటీ మోడ్ ఆన్ చేయకుండా మనం ఒక వీడియో మనం నడుస్తున్నప్పుడు మనకి స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో జస్ట్ నేను ఏంటంటే మూమెంట్ ఇచ్చాము. సో ఆ మూమెంట్లో మనకి మీరు క్లియర్గా చూడొచ్చు సాచురేషన్ లెవెల్స్, బ్రైట్నెస్ లెవెల్స్ అవన్నీ కూడా మీరు డీటెయిల్గా గమనించవచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మనం స్టెబిలిటీ మోడ్ని ఆన్ చేసుకొని సేమ్ అదే విజువల్ని మళ్ళీ రీటేక్ చేయడం జరిగింది. ఇక మీరు క్లియర్గా చూడొచ్చు మనకి విజువల్ శాంపుల్స్ అనేవి ఎలా ఉన్నాయి, సాచురేషన్ లెవెల్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, షార్ప్నెస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీరు డీటెయిల్గా అయితే గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే మనం జస్ట్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క మనకి ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి ఎంత బాగా క్యాప్చర్ చేస్తున్నా మనకి డీటెయిల్గా గమనించవచ్చు. దాంతోపాటు మనకి ఏంటంటే దీంట్లో కలర్ పోర్ట్రేట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వీడియో శాంపుల్స్గా మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కానీ వీటిలో కూడా మనకి ఏంటంటే కొంచెం యాక్యురసీ అయితే నాకు అనిపించట్లేదు, కానీ పర్లేదు. ఇవి కొంచెం ఎఫెక్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి సెల్ఫీ శాంపుల్స్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో అయితే చూడొచ్చు మనకి సెల్ఫీ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో వాయిస్ కూడా మీకు ఏంటంటే మీకు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ నుంచి అయితే వస్తుంది. సో ఆడియోని మీరు జడ్జ్ చేయొచ్చు మనకి ఆడియో ఎలా ఉంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే నేను ఎటువంటి లైటింగ్ సిచ్యువేషన్ అయితే లేదనమాట. జస్ట్ నా స్టూడియో అయితే ఉన్నాను. జస్ట్
జస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మన జస్ట్ నార్మల్ మన లైట్ ఉంటుంది కదా, సో ట్యూబ్లైట్. సో ఆ ట్యూబ్లైట్ ముందు అయితే నిలుచుకొని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు స్టెబిలిటీ కానీ, నేను మూవ్ అవుతాను ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి. సో మీరు ఆడియో క్వాలిటీ మొత్తం అదేవిధంగా వీడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఆ లైట్ క్లోజ్ చేసి దాని తర్వాత మీకు స్టూడియో లైట్స్ ఆన్ చేసి ఒకసారి మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటంటే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో అయితే చూడొచ్చు, మనకి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. జస్ట్ నేను ఏంటంటే మన ట్యూబ్లైట్ అయితే ఆఫ్ చేసి మన స్టూడియో లైట్స్ అయితే ఆన్ చేశాను. సో వీడియో విజువల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే గమనించవచ్చు. దాంతోపాటు మీరు ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను ఎటువంటి మైక్రోఫోన్స్ అయితే నేను పెట్టలేదన్నమాట. మీకు ఆడియో కూడా మీకు ఏంటంటే రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ నుంచి అయితే వస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మీకు నేను ఒక వైపు నుంచి ఇంకో వైపు మూవ్ అవుతున్నాను. సో మీ స్టెబిలిటీ ఎవ్రీథింగ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓవర్లో మనకి వీడియో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. కాకపోతే మనకు ఒకటే ఏంటంటే 4Kలో మీరు జస్ట్ 30 FPS మాత్రం రికార్డ్ చేయొచ్చు అనమాట. సో 60 FPS మీరు రికార్డ్ చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1080p తీసుకుంటే మీకు 30 FPS 60 FPS అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఓవర్గా మనకి ఈ యొక్క సెల్ఫీ వీడియో ఒక డీటెయిల్ రివ్యూ అయితే. సో మీరు క్వాలిటీ అంటే అదేవిధంగా ఆడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం స్లో మోషన్ వీడియో గురించి మాట్లాడుకుంటే మనం లో లైట్ కండిషన్ మనం తీసినప్పుడు విజువల్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా డీటెయిల్గా ఇప్పుడు మీకు క్లియర్గా వీడియో విజువల్స్ కానీ, నెక్స్ట్ మనకి ఆడియో శాంపిల్స్ కానీ, నెక్స్ట్ మనకి కెమెరా యొక్క డీటెయిల్డ్ ఫోటో శాంపిల్స్ అన్నీ మీరు డీటెయిల్గా అయితే చూశారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకే అర్థమైపోయి ఉంటుంది కెమెరా రివ్యూ ఎలా ఉంది, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటనేది. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే మనకి ఫొటోస్ కానీ, నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వీడియో శాంపిల్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. కాకపోతే నాకు అనిపించిన కాన్స్లో మీరు చూసుకుంటే నాకు లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం ఫొటోస్లో కొంచెం నాకైతే నాయిస్ అయితే కనిపించింది. అండ్ అదేవిధంగా 64MP కూడా మీరు డెడికేటెడ్ కెమెరాతో తీసిన విజువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు జూమ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఆ యొక్క విజువల్స్ అనేవి కొంచెం మనకి ఏంటంటే నాయిస్ అయితే నాకు కనిపించింది. నెక్స్ట్ మనకి కలర్స్ కూడా కొంచెం ఓవర్ సాచురేట్ ఆ విధంగా అయితే కనిపిస్తుంది. మనకి యాక్చువల్గా ఏంటంటే రియల్మీ కెమెరా సెటప్స్ అన్నింటిలో మనం ఏంటంటే ఇటువంటి టూ బ్రైట్ టూ వైట్ నెక్స్ట్ మనకి ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం. మనకి కొంచెం రియల్ లైఫ్లో లా కాకుండా కొంచెం కలర్స్ అనేవి కొంచెం ఎలా ఉంటాయంటే కొంచెం సాచురేటెడ్గా అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఏదో దీని ఒక డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.